హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ వరల్డ్. ఒక మంచి కథ మీకు వినిపించాలనుకుంటున్నాను. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో ఫిబ్రవరి నెల 2013లో వచ్చింది. కథ పేరు బహుమతి. రచయిత శెట్టి సంతోష్ కుమార్ గారు. నాకు కథలు చదవడం అన్నా వినడం అన్నా చాలా చాలా ఇష్టం. సో మీ అందరితో ఈ కథ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. విశాఖ బీచ్ రోడ్. చల్లని సాయంత్రం. అప్పుడే చీకటి పడుతోంది. అది ఒక మోస్తరు ఖరీదైన రెస్టారెంట్ కాదు, బార్ అండ్ రెస్టారెంట్. అక్కడ లిక్కర్ కూడా సర్వ్ చేస్తారు. అక్కడికి ధనవంతులు, ఎగువ మధ్య తరగతి వర్గానికి చెందిన వారే ఎక్కువగా వస్తుంటారు. వీకెండ్ అయితే అక్కడ టేబుల్ దొరకడం చాలా కష్టం. ఈరోజు వీకెండ్ కాకపోవడంతో అంత రష్గా లేదు. లోపల రిజర్వ్ చేసిన ఒక టేబుల్ దగ్గర కూర్చుని ఉన్నాడు నిర్మల్. మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్నాడు. కొంతసేపటికి బయట 3 కార్లు వచ్చాగాయి. ఆడ మగ కలిపి మొత్తం 10 మంది దిగారు. అందరూ నిర్మల్ ఫ్రెండ్సే. అందరూ బిలబిలా నిర్మల్ కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చేశారు హాయ్ అంటూ. ఆడుతున్న గేమ్ని ఆపి హాయ్ అన్నాడు నిర్మల్. అందరూ కూర్చున్నారు. ఏంట్రా సడన్గా పార్టీ అనౌన్స్ చేశావు అడిగాడు ఒక ఫ్రెండ్. జస్ట్ లైక్ దాట్ అన్నాడు నిర్మల్. బేరర్ ఆర్డర్ తీసుకోవడానికి వచ్చాడు. ఏమి ఆర్డర్ చేయాలో 10 నిమిషాలు డిస్కషన్ తర్వాత ఎటూ తేలక ఎవరికి నచ్చింది వాళ్ళని ఆర్డర్ చేసుకోమన్నాడు నిర్మల్. బీర్లు, విస్కీలు, రమ్ములు, జిమ్ములు, పెప్సీలు, కోకులు, చికెన్, మటన్, సీ ఫుడ్ ఏది వదలకుండా ఎడాపెడా ఆర్డర్ ఇచ్చేశారు. ఒక్కొక్క ఐటెం వస్తుంటే టేస్ట్ చేస్తూ కబుర్లో పడ్డారు. కాసేపటి తర్వాత పార్టీకి రీజన్ గుర్తొచ్చింది నిర్మల్కి. మా నాన్నకి పంట చేతికొచ్చిందిరా, అందుకే పార్టీ. ఓకే, మీ నాన్నకి పంట అందినప్పుడల్లా మా పంట పండుతుందన్నమాట అని జోకేశాడు ఒక ఫ్రెండ్. గడియారం ముళ్ళు వేగంగా తిరుగుతుంది. ఇంతసేపా అన్నట్టు కాకుండా ఇంతసేపేనా అన్నట్టు సమయం గడిచిపోతోంది. ఆ గోలలో టేబుల్ మీదున్న నిర్మల్ ఫోన్ అటూ ఇటూ కదులుతోంది. అది ఇన్కమింగ్ కాల్ వల్ల కలిగిన వైబ్రేషన్. ఇక ఆగిపోతుంది అన్నప్పుడు చూశాడు నిర్మల్. ఆన్సర్ చేసి బటన్ నొక్కి హలో చెప్పక్కా అన్నాడు. అప్పుడు సమయం రాత్రి 10:10:10 అది విశాఖపట్నానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరు. సాయంత్రం 5 గంటలు అవుతోంది. చుట్టూ పచ్చని పంట పొలాలు, సాయంకాలం గాలి, పక్షుల అరుపులతో ఆ ప్రదేశమంతా ఆహ్లాదకరంగా ఉంది. అక్కడ చాలామంది రైతులు, రైతు కూలీలు పని చేసుకుంటున్నారు. కుప్పలూడ్చి ధాన్యం బస్తాలకెత్తుకుంటున్నారు. మండుటెండ నీరెండగా మారి వాళ్ల నీడల పొడువు పెరుగుతోంది నిమిషం నిమిషానికి. సంతోషం, ఆదురత, భయం, ఆశ తదితరాల అన్ని రకాల భావాలు వాళ్ళ ముఖాల్లో కలిగి ఉన్నాయి. ఒక విద్యార్థి తను రాసిన పరీక్షల ఫలితాలు వస్తున్నప్పుడు ఎటువంటి ఉద్వేగానికి లోనవుతాడో అలానే ఉంది వాళ్ళందరి పరిస్థితి. వారిలో నారాయణ కూడా ఉన్నాడు. అతడి వయసు 60 ఏళ్ళుంటుంది. కానీ ఇప్పుడు అతనికున్న ఉత్సాహం చూస్తే 35 లోపే అనుకుంటారంతా. పొద్దెక్కగానే పొలానికొచ్చాడు. మధ్యాహ్నం ఒక అరగంట భోజన విరామం మినహాయిస్తే నిర్విరామంగా పనిచేస్తున్నాడు. ఒక్కొక్క బస్తా నిండుతున్న కొద్దీ అతడి వయసులో ఒక్కొక్క ఏడాది తగ్గుతూ ఉంటుంది. ఈ ఏడు వర్షాలు సరిగ్గా లేవు. ఎరువులు కూడా ఆలస్యంగా దొరికాయి. కరెంటు కూడా సరిగ్గా ఉండేది కాదు. ఇలాంటి అవస్థల మధ్య 50 బస్తాలు కూడా పండటం కష్టంగా అనుకున్నాడు. కానీ 10 కాదు, 20 కాదు, మరో 50 బస్తాలు అంటే 100 బస్తాలు పడ్డాయి. అతని ఆనందానికి అవధుల్లేవు. హుషారుగా పాటలు పాడుతూ అక్కడ ఉన్న అందరినీ ఉత్సాహపరుస్తున్నాడు. బస్తాలన్నింటినీ సిద్ధం చేసిన ఎడ్ల బండికి ఎక్కిస్తున్నారు అక్కడ ఉన్న కొంతమంది. బస్తాలన్నీ ఎక్కించడం పూర్తయ్యాక బండ్లు బయలుదేరాయి రాజారావు గారి ఇంటివైపు. ఆ చుట్టుపక్కల ఉన్న 10 గ్రామాలకి రాజారావే మిల్లర్ కమ్ దళారీ కమ్ మిడిల్ మ్యాన్. పదం ఏది వాడినా అతను చేసే పని మిగతా అందరూ చేసేదే. ఈ సీజన్లో మొట్టమొదట కుప్పలూడ్చింది నారాయణే. దారిలో వెళ్తూ నారాయణ నోటి లెక్కలు వేసుకుంటున్నాడు. మొత్తం అన్ని రకాల ఖర్చులు కలుపుకుంటే బస్తా పండటానికి 400 ఖర్చయింది. అప్పులన్నీ తీర్చేగా పడిన కష్టానికి ప్రతిఫలం కలుపుకొని బస్తాకి 600 అమ్మితే తనకి సౌకర్యంగా ఉంటుంది. పట్నంలో చదువుకున్న కొడుకు ఫీజు కట్టచ్చు, కూతురికి మనవరాలకి కొత్త బట్టలు కొనచ్చు అనుకుంటూ ఆలోచనలో మునిగి సంతోషంగా ఉన్నాడు నారాయణ. ఇంతలో రాజారావు ఇల్లు రాని వచ్చింది.
బండ్లన్నీ వరుసగా ఆగాయి. అప్పటిదాకా ఎడ్ల మెడలో కట్టిన మువ్వల నుంచి వస్తున్న సవ్వడి ఆగి కొంత వింత శబ్దం ఆవరించింది అక్కడ. రాజారావు ఎప్పటిలాగే ఖరీదైన పంచె లాల్చి మడత కుర్చీలో కూర్చుని ఉన్నాడు. నారాయణరావు రావటం గమనించి తల తిప్పి చూశాడు. దండాలయ్య గారు అన్నాడు నారాయణ. ఏంట్రా, ఏం మోసుకొచ్చావేమిటి? ఏముంటుందయ్యా, మేము ఎప్పుడూ మోసుకొని వచ్చేదే. ఏమాత్రం వచ్చిందేంటి బస్తాలు? ఒక 100 ఉంటాయండి. అబ్బో, బాగానే పండిందిరా. ఎంతకిస్తావేంటి? పెట్టిన పెట్టుబడి మా కష్టం చూసుకుంటే బస్తాకి 600 అయితే గిట్టుబాటుగా ఉంటుందయ్యా. బిగ్గరగా నవ్వాడు రాజారావు. అది నవ్వు అనే కంటే వికటాట్టహాసం అంటే బాగుంటుంది. ఏంట్రా ఎకసకాల, నీకంత ఇచ్చేస్తే నేను అడుక్కు తినాలా అన్నాడు పక్కనే ఉన్న వెండిపాళంలోని తాంబూలం నోట్లో వేసుకుంటూ. అదేంటయ్యా, ఎరువులు విత్తనాలు అన్ని రేట్లు పెరిగాయి, కూలీల రేట్లు పెరిగింది. నేనేమీ ఎక్కువ అడగట్లేదు. పెట్టిన పెట్టుబడికి పడ్డ కష్టానికి తగిన ధర మాత్రమే అడుగుతున్నాను. అది సర్లేరా, కానీ మనకి ఇక్కడ కరువు వచ్చినా దేశమంతా వర్షాలు బాగా పడ్డాయి. అందుకని ఏడాది దిగువ ఎక్కువై బస్తా రేటు విపరీతంగా పడిపోయింది. అలా అనకండి, మీరే ఏదైనా చూడండి అయ్యా అన్నాడు నారాయణ. 350 చేసి తీసుకుంటాన్రా, అంతకంటే ఎక్కువ నాకొద్దు. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు నారాయణ. 350 అంటే కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాదు. ఆ క్షణంలో తను ఎండనక వాననక ఎంత కష్టపడి రాత్రి పగలు చంటిపాపలా పంట చేలని ఎలా కాపాడుకున్నది గుర్తొచ్చింది. కంట్లో నీళ్లు తిరగసాగాయి. ఒక్కసారిగా ఉత్సాహమంతా పోయి వయసు మరో 10 ఏళ్లు పెరిగిన వాడిలా అయిపోయాడు. అయ్యా పోనీ 500, 350కి రూపాయి ఎక్కువ ఇవ్వనురా. ఇస్తే ఇవ్వు, లేకపోతే పో, నాకు వేరే పని ఉంది అన్నాడు. ఇంక నువ్వు వెళ్ళొచ్చు అన్న అర్థం వచ్చేలా. ఏం చేయాలో పాలుపోక వెనుతిరిగాడు నారాయణ. యజమానిని చూసి ఎద్దులు కూడా అనుసరించాయి. ఒక్కసారిగా అయోమయంలో పడ్డాడు నారాయణ. ఏం చేయాలో తెలియని సందిగ్ధ అవస్థలో ఉన్నాడు. అప్పుడే అతనికి చల్లగాలి తగిలింది. ఆ గాలి అతన్ని కుదిపేసింది. నిద్ర లేపినట్టుగా అనిపించింది. ఒకసారి తలపైకెత్తి చూశాడు. నడుస్తున్నవాడు ఆగి వెంటనే వెనుదిరిగి రాజారావు దగ్గరికి వెళ్ళాడు. మీరు చెప్పినట్టే చేస్తానయ్యా అన్నాడు రాజారావు గారితో. సరే, లోపల పెట్టించు అనేసి లోపలికి వెళ్ళిపోయాడు. కూలీలు బస్తాలను గోడౌన్లో పెడుతున్నారు. కాసేపటికి చాలా బస్తాలు పెట్టేశారు. ఇంకో 20 బస్తాలు ఉండే అనగా చినుకు నారాయణ మీద పడింది. వెంటనే నారాయణ, తొందరగా కానివ్వండిరా, వర్షం వచ్చేలా ఉంది అన్నాడు. మరొక 5 బస్తాలు కూడా పెట్టలేదు. కుండపోతగా వర్షం మొదలైంది. తడిసిపోతున్నా లెక్క చేయకుండా నారాయణ బస్తాని వీపుకెత్తుకున్నాడు. ఇంతలో రాజారావు బయటకొచ్చాడు. చాలింకా, ఆ తడిసిన బస్తాలు నేను తీసుకోను అన్నాడు. బస్తాని ఎత్తుకుని పరిగెడుతున్న నారాయణ ఆగిపోయాడు ఆ మాటకి. బస్తాని పక్కన పెట్టి మౌనంగా నిల్చున్నాడు, తడుస్తూనే. ఇలా పక్కకి రా, ఇప్పటిదాకా చేర్చిన బస్తాలకి డబ్బులిస్తాను అన్నాడు రాజారావు. లోపలికి వెళ్ళి 5 నిమిషాల తర్వాత వచ్చాడు రాజారావు. ఇంతలో రాజారావు ఇంట్లో 2 కార్లు వచ్చాయి. అందులోంచి 2 దిగి లోపలికొచ్చారు. రాజారావు డబ్బు లెక్కగట్టి నారాయణ చేతిలో పెట్టాడు. తను తడి చేతులతోనే డబ్బును తదేకంగా చూస్తూ నిల్చున్నాడు నారాయణ. ఇంతలో ఆ కారు దిగిన ఆసాములు నారాయణ దగ్గరకు వచ్చారు. వాళ్ళు నారాయణ పొలానికి పెట్టుబడి ఇచ్చిన పెద్దలు. రాజారావు ఫోన్ చేసి చెప్పడంతో బాకీ వసూలు చేసుకోవడానికి వచ్చారని అర్థమైంది నారాయణకి. మారు మాట్లాడకుండా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేసి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. దారిలో ఒక బిస్కెట్ ప్యాకెట్ కొన్నాడు మనవరాలికి. ఇంటికి వచ్చేసరికి తాత అని పరిగెత్తుకుని ఎదురొచ్చింది 2 ఏళ్ల మనవరాల్ని ఎత్తుకుని ముద్దు పెట్టాడు నారాయణ. లోపల నుంచి కూతురు వచ్చి నారాయణ దగ్గరున్న తన కూతుర్ని తీసుకుంటూ, ఏమైంది నాన్న, ఎన్ని బస్తాలు పండాయి, మనకెంత మిగులుతుంది అని అడిగింది. చెప్తానమ్మా, కొంచెం టీ పెట్టు అన్నాడు. అలాగేనని లోపలికెళ్ళింది కూతుర్ని కిందకు దింపి. చేతిలోనున్న బిస్కెట్ ప్యాకెట్ మనవరాలకిచ్చి కుర్చీలో కూర్చున్నాడు నారాయణ. టీ తీసుకొని వచ్చి నారాయణ ఎదురుగా కూర్చుని టీ తాగుతూ సాయంత్రం నుండి జరిగిందంతా వివరించాడు కూతురికి. ఏంటో నాన్న, పంట పండకపోతే ఎలాగో నష్టం వస్తుంది. పండినప్పుడన్నా కొంత డబ్బు చేతికి వస్తుందనుకుంటే రేటు పడిపోయిందంటారు. తమ్ముడు చదువు పూర్తయి ఉద్యోగం చేసే వరకు మనకి కష్టాలు తప్పవేమో అని వంటగదిలోకి వెళ్ళిపోయింది. కొంతసేపు అయ్యాక భోజనం వడ్డిస్తూ కేకేసింది కళ్యాణి. నాన్నా, అన్నం తిందావరా అని. సమాధానం రాలేదు. నారాయణ మడత కుర్చీలో కూర్చుని కళ్ళు మూసుకుని దగ్గరికెళ్ళి అన్నం తిని నిద్రపోదుగాన్లే నాన్న అని కుదిపింది తండ్రిని. కాళీ పురుగుల మందు సీసా కింద పడి దూరంగా దొర్లిపోయింది.
స్థానం అయిపోయి కళ్యాణి కాసేపటికి తేరుకుని వంటగదికి పరిగెత్తి పోపుల డబ్బాలోంచి రూపాయి బిళ్ళ తీసుకొని వీధి చివరున్న కాయిన్ బాక్స్ దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళింది. ఫోన్ నంబర్ నొక్కి రూపాయలు వేసింది. ఫోన్ రింగ్ అవుతోంది. అప్పుడు సమయం రాత్రి 10:10:10. అంతా విన్నాక ఫోన్ ఆఫ్ చేసి పైకి లేచాడు నిర్మల్. ఫ్రెండ్స్, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మీరు ఎంజాయ్ చేయండి అని జేబులోంచి కొంత డబ్బు తీసి వాళ్ళకిచ్చేసి బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేసి అక్కడికి 5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. కార్ పార్క్ చేసి సందులోంచి ఒక 1/2 కిలోమీటర్ నడిచి ఒక పాత ఇంటికి చేరుకున్నాడు. మేడ మీద ఉన్న గది దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టాడు. శంకర్ తలుపు తీశాడు. హాయ్, రారా లోపలికి అన్నాడు. నేను అర్జెంటుగా ఊరెళ్ళాలిరా, మా నాన్న ఫోన్ చేశారు, ఉన్న పళాన రమ్మన్నారు, నేను కొంచెం డ్రింక్లో ఉన్నాను, అందుకే నేను తోడు తీసుకెళ్దామని వచ్చాను. సరే, ఒక 10 నిమిషాలుండు అని రెడీ అయ్యి బయటికి వచ్చి బయలుదేరారు కారులో వాళ్ళ ఊరికి. శంకర్ డ్రైవ్ చేస్తున్నాడు. అర్ధరాత్రి దాటేసరికి ఊరు చేరుకున్నారు. ముందు మీ ఇంటికి పోని, నిన్న అక్కడ వదిలేసి మా ఇంటికి వెళ్తాను అన్నాడు నిర్మల్. శంకర్ ఇంటికి చేరుకునేటప్పటికి ఇంటి ముందు చాలా జనం ఉన్నారు. ఆశ్చర్యంగా చూస్తూ కారుని ఆపాడు శంకర్. నిర్మల్ శంకర్ కారు దిగేసరికి కళ్యాణి ఏడుస్తూ పరిగెత్తుకు వచ్చి శంకర్ని పట్టుకుని భోరుమంది. ఆ రాత్రంతా నిర్మల్ అక్కడే ఉండిపోయాడు. నిర్మల్, శంకర్, కళ్యాణి చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుని పెరిగిన వాళ్లే. ఆ అభిమానం నిర్మల్ను నారాయణ అంత్యక్రియలు జరిగే వరకు కదలనివ్వలేదు. తెల్లవారాక అంత్యక్రియలు పూర్తయ్యాక వాళ్ళింటికి వెళ్ళిపోయాడు నిర్మల్. మధ్యాహ్నం భోజనాలయ్యాక రాజారావు కొడుకు వచ్చిన విషయం తెలిసింది. ఏరా బావున్నావా అని పలకరించాడు. కాలేజీకి సెలవులా అని అడిగాడు. అవును నాన్న, ఇప్పుడు ప్రిపరేషన్ హాలిడేస్, ఒక 10 రోజులు ఉండి వెళ్తాను అన్నాడు. సరే, బాగానే వచ్చావు, వారం పోయాక నీ పుట్టినరోజు కూడా ఉంది కదా అన్నాడు రాజారావు. ఆ తర్వాత రోజు శంకర్ ఇంటికి వెళ్ళేవాడు నిర్మల్. రోజంతా శంకర్తో గడిపి ధైర్యం చెప్పేవాడు. అలా 6 రోజులు గడిచాయి. ఆ 6 రోజులు నిర్మల్కి అప్పటిదాకా ఆ ఊళ్ళో తనకు తెలియని విషయాలు చాలా తెలిసాయి. ఒకరోజు ఊళ్ళోకి వెళ్ళొచ్చాక నిర్మల్ తన ఇంట్లో కూర్చున్నాడు. ఒకసారి తన గది అంతా పరికించి చూశాడు. అన్నీ ఖరీదైన వస్తువులే. టీపాయ్ మీదున్న ఫ్లవర్ వాజ్ కూడా కనీసం 1000 రూపాయలు ఉంటుంది. చాలాసేపు ఒంటరిగా కూర్చున్నాక లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాడు. రాజారావు టీవీ చూస్తున్నాడు. నిర్మల్ని చూసి రారా కూర్చో అన్నాడు. నాన్నా, ఏంటి విషయం? మనకి ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలనుంది. గుడ్, చెప్తాను, నీకు కూడా బాధ్యతలు తెలియాలి కదా. సింపుల్గా చెప్పాలంటే ఈ చుట్టుపక్కల రైతులు పండించిందంతా మనం మార్కెట్ చేసుకుంటాం. డీటెయిల్గా చాలా ఉంది. మొత్తానికి ఇది మన ఇన్కమ్ సోర్స్. వివరంగా చెప్పు నాన్న, నాకు తెలుసుకోవాలనుంది. రాజారావు చాలా సంతోషపడిపోయాడు. దాదాపు గంట సేపు అంతా వివరంగా చెప్పాడు. మర్నాడు తనతో పాటు తీసుకెళ్లి వ్యాపారంలో తను కలిసే వ్యక్తులను పరిచయం చేశాడు. ఇలా 4 రోజులు తిరిగేసరికి నిర్మల్కి పూర్తిగా అవగాహన వచ్చింది. ఆ రోజు రాత్రి రాజారావు అడిగాడు, నీ బర్త్డేకి ఏం గిఫ్ట్ కావాలనా? ఆ రోజు చెప్తానాన్నా అన్నాడు నిర్మల్. బర్త్డే ముందు రోజు శంకర్తో కలిసి చుట్టుపక్కల గ్రామాలన్నీ తిరిగి మర్నాడు సాయంత్రం 4 గంటలకల్లా తన ఇంటికి రావాల్సిందిగా ఆహ్వానించాడు. పిలిచిన వారందరూ నిర్మల్ చెప్పినట్టుగానే హాజరయ్యారు. వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఉద్దేశించి నిర్మల్ ఇలా అన్నాడు. అందరూ వచ్చినందుకు సంతోషం. ఇక్కడకు రావాల్సిన వారిలో కొంతమంది మన మధ్యన లేరు. దానికి కారణం మాలాంటి వారు. నేను రేపో మాపో విదేశాలకు వెళ్ళిపోబోతున్నాను. ఇక్కడ సకల భాగ్యాలు అనుభవిస్తున్నాను. దానికి కారణం మీలాంటి వాళ్ళు. ఇల్లు వాకిలి తాకట్టు పెట్టి చెమటోడ్చి కష్టపడి మీకు రూపాయికి వచ్చేది ₹1 కూడా కాదు. కానీ మీరు కష్టపడితే వచ్చేదాన్ని మేము ఇటుది అటు మార్చి రూపాయికి ₹4 సంపాదిస్తున్నాం. అందుకని నేను ఒక ప్రతిపాదన చేయదలిచాను. ఇక మీదట మీ అప్పులు చేసి పొలం మీద పెట్టక్కర్లేదు. మీకు కావలసిన ఎరువులు విత్తనాలు మేమిస్తాం. అది ఉచితంగా. పండిన పంటను మీ చేతే మార్కెట్ చేయిస్తాము. మీరు సంపాదించిన రూపాయలు 10 పైసలు పక్కన పెడతాము. తర్వాత పంట పెట్టుబడి కోసం మనందరం కలిసి పనిచేస్తే నారాయణ గారికి వచ్చిన పరిస్థితి ఇంకెవ్వరికీ రాదు. ₹100 లాభాన్ని ఒక్కడే తినే సంస్కృతికి స్వస్తి పలికి 10 మందికి ₹10 లాభం వచ్చేలా చేద్దాం. ఇదంతా మిత్రుడు శంకర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి నా వంతుగా 20 లక్షలు ఇస్తున్నాను. ఇది అప్పు కాదు, సాయం కూడా కాదు, మీ డబ్బే. వ్యవస్థలో లోపం కారణంగా మా దగ్గర పేరుకుపోయిన మీ కష్టార్జితం. ఇందులో నా స్వార్థమూ ఉంది. అన్నం పెట్టి నన్ను ఇంతవాణ్ణి చేసిన మీ రుణం తీర్చుకోవాలన్న స్వార్థం. అన్నదాత అప్పులతో ఆత్మహత్య చేసుకుంటే ఆ బాధ్యత అన్నం తిన్నవారందరిది. మాతో కలవాలనుకున్న వాళ్ళు శంకర్ని సంప్రదించవచ్చు. ఇష్టం లేని వారికి నచ్చినట్టు చేయవచ్చు.
అంతా మీ ఇష్టం అని ముగించాడు. రైతులంతా ఒక్కసారి లేచి కరతాళ ధ్వనులతో తెలిపారు, మేమంతా మీతోనే ఉన్నామన్నట్టుగా. ఆ చప్పట్ల హోరులో లోగొంతుకతో రాజారావుని అడిగాడు నిర్మల్, నువ్వు రిటైర్ అయిపోనాన్నా, పుట్టినరోజుకి నీ నుంచి నేను కోరుకునే బహుమతి అదే. కథ సమాప్తం.